ఏంటంటే తెలంగాణలో కొత్తగా టీఆర్పీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ అసలు అవసరమా, అక్కరొచ్చిందా, అసలు ఏంటి బీసీల కోసం నిజంగా బీసీలో యూనిటీ ఉందా అంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రోజు మనం స్థాపించుకున్నామంటే ఖచ్చితంగా దీని అవసరం ఉంది. ఎందుకంటే 78 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన ఏ రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? ఎందుకు మనకు రాజ్యాధికారం రాలేదు? ఎందుకు మనకు అన్ని విధాలుగా అణిచివేస్తున్నారు? సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నా మనకు అవకాశాలు ఇవ్వరు. ఎంతసేపు సంక్షేమ పథకాలు అవి ఇవి చెప్పి మనల్ని అక్కడే ముష్టాడుకోమంటారు తప్ప రాజ్యాధికారం ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు బీసీ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా అవసరం అండి. ప్రభుత్వాలు మీకు ఏం తక్కువ చేశాయని మీరు వాళ్ళ పార్టీ స్థాపించారంటే ఏం చెప్తారు? ప్రతి విషయంలో తక్కువే చేశాయి సార్. ఎక్కడ మాకు అవకాశాలు ఎక్కడున్నాయి? ఈరోజు ఎంతో మంది మేధావులు చర్చించారు కదా స్కాలర్షిప్ల కోసం అని. అది బిల్ అక్కడే పెండింగ్ ఉంటుంది. సప్లైన్లో నిధులు అప్లై చేస్తారు, అది అక్కడే పెండింగ్ ఉంటుంది. ఏండ్లు అక్కడే ఉంటాయి కానీ మనకు మాత్రం ఏవి రావు. కానీ మీకు విద్యలో అవకాశం లేదా, వ్యాపారంలో అవకాశం లేదా, లేకపోతే రాజకీయాల్లో అవకాశం లేదా? ఎక్కడ అవకాశం లేదు మీకు? ఎక్కడ అవకాశం లేదు సార్. 8%, 10% ఉన్న ఓసీలు రాజ్యాధికారం చేస్తున్నారు. 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది రాజ్యాధికారం చేస్తున్నారు? ఇది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎంతైనా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మీకు 42% రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి, మరి దాని గురించి ఏం చెప్తారు? 42% కల్పించింది కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇంకా అనౌన్స్మెంట్ చేయట్లేదు? ఎందుకంటే ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి. అట్లా చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు అది అవ్వదు. వాళ్ళే ఇచ్చుకుంటారు సార్. ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నారు కదా. అన్ని మీడియా కానీ సార్ ఆల్రెడీ మండలిలో కూడా మాట్లాడారు కదా సార్. అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నప్పుడు ఇక్కడ మనకెక్కడ ఉన్నాయి అవకాశాలు? మన అవకాశాల కోసం మనమే ఈరోజు పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఆత్మగౌరవంతో రాజ్యాధికారం సాధించుకుంటాం. 2028లో బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ గతంలో కేసీఆర్ మీకేమో రైతు బంద్ ఇచ్చారు, మరి బీసీ బంద్ ఇచ్చారు, దాని గురించి ఏం చెప్తారు? బీసీ బంధు ఇచ్చారు సార్. ఎంతమందికి ఇచ్చారు? జస్ట్ అది ఎరా సార్, జస్ట్ ఎరా చేశారు అనమాట. ఎరా వేసి బీసీలను అక్కడ టర్న్ చేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇచ్చారు సార్. ఇంత 700 కోట్ల స్కామ్ జరిగింది. అది అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్. అన్అఫీషియల్గా కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారు సార్. గొర్రెలు అనేసి, చేపలు అనేసి. రాజ్యాధికారంలో వీళ్ళు ఉంటారు, గొర్రెలు చేపలు అనేసి మనకు చెప్తారు. ఎందుకు సార్? మనకు రాజ్యాధికారం చేత కదా, మనం కూడా చేసుకోవచ్చు కదా. కానీ బీజేపీ మీకు పోయిన ఎన్నికల్లో బీసీ క్యాండిడేట్ సీఎం అన్నట్టు ప్రకటించింది కదండి, మరి దాని గురించి ఏం చెప్తారు? చూద్దాం సార్, మనం కూడా రఫ్ కాంపిటీషన్ ఇద్దాము. ఇస్తే మంచిదే కదా. ఎవరైతే ఏముంది బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రశ్న ఏంటంటే మీకు యూనిటీ లేదు, బీసీలో ఐక్యత లేదు కాబట్టి ఈ రకంగా ఉన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఉంది సార్, యూనిటీ ఉంది కానీ ఎక్కడికక్కడ అణిచివేసిండ్రు ఇన్ని రోజుల నుంచి. కానీ ఇప్పుడు ఒక వేదిక అనేది తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది ఇన్ని వేల జనాలు ఇక్కడికి వచ్చినారంటే అర్థమవుతుంది కదా సార్ యూనిటీ ఉందా లేదా అనేది. 2028లో ఖచ్చితంగా తెలుస్తుంది యూనిటీ ఉందా లేదా అనేది. పోయినసారి మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పారంటే ఒకవేళ బీసీ అధికారంలోకి వస్తే, బీసీ రాజ్యాధికారం వస్తే మళ్ళీ బీసీఏ సీఎం మేము రేవంత్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డిగా చూడం, రేవంత్ యాదవ్ గా చూస్తాం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అదే సార్ 2028 ఎలక్షన్స్ లో చూద్దాము. లాస్ట్కి వచ్చే వరకు మరి బీసీ క్యాండిడేట్ నుంచో పెడతారా, మళ్ళీ రెడ్డి క్యాండిడేట్ ముందుకు వస్తారా చూద్దాం. మా పార్టీ తరఫు నుంచి మేము నుంచి ఉంటాం, కాంగ్రెస్ తరఫు నుంచి వాళ్ళు నుంచి ఉన్నాయండి. ఎవరికి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూద్దాం సార్. రెడ్డి కాదు కదండి, అప్పుడు యాదవ్ అంటే ఆయన. అదే సార్ చూద్దాము, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఓటు అనేది ఒకటి ఉంది కదా, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఓకే, అసలు ఏంటి ప్రణాళిక అంటే జెండా ఏంటి, అజెండా ఏంటి, అసలు ఎట్లా వెళ్తారు, ఏంటి పరిస్థితి? జెండా వచ్చేసి ఇందాకే మీరు చూసారు కదా సార్, రెడ్ అండ్ గ్రీన్. రైతులకు సంబంధించింది ఒకటి, కార్మికులకు సంబంధించింది ఒకటి, అండ్ వరి, అందులో ఆత్మగౌరవం అండ్ రాజ్యాధికారం సాధించుకోవడమే మా జెండా యొక్క ఎజెండా సార్. అండ్ ఎజెండా వచ్చేసి ఖచ్చితంగా విద్య, వైద్యం, రాజ్యాధికారం సాధించుకోవడమే ఎజెండా సార్. ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాం సార్ త్వరలో. ఇప్పుడు మీకు బీసీలలో ఇప్పుడు కాంగ్రెస్ లో మీకు మంత్రి పదవులు ఇచ్చారుగా, మినిస్టర్ పదవి ఇవ్వలేదా? ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పుడు ఇంకా 7 పదవులు సీఎం దగ్గరే ఉన్నాయి సార్. ఇవ్వచ్చు కదా మరి బీసీలకు. అది కూడా మల్లన్న గారు కొట్లాడిన తర్వాత ఆ కొన్ని పదవులు కూడా బీసీలకు ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, ఉన్న జనాభా ఎంత ఇచ్చింది, ఎంత నిధులు లేనివి. ఇప్పుడు తీర్మార్ మల్లన్న వెనకాల ఎవరున్నారు, ఎవరు పార్టీ పెట్టిస్తున్నారు, ఏ పార్టీ ఉంది అంటే ఏం చెప్తారు? తీర్మార్ మల్లన్న వెనకాల బీసీలు ఉన్నారు సార్, 100%. కేసీఆర్ ఉన్నారని చెప్పేసి చర్చ. ఇక ఎవరు ఊహ వాళ్ళది సార్.
ఎవరి ఊహ వాళ్ళది, ఎవరి ఇమాజినేషన్ వాళ్ళది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు చీల్చేందుకు ఇదంతా అంటే ఏం చెప్తారు? ఏది పార్టీ పెట్టడమా? అలా ఏం లేదు సార్. బీసీ రాజ్యాధికారం కోసం మేము పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. మేము బీసీ పార్టీ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఈ దాడులు, అణచివేతలు, హత్యాయత్నాలు, ఏమంటారు కాల్పులు, ఇవన్నీ మాకు అవసరమా సార్? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.